హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితం అందరికీ రెండు అవకాశాలు ఇస్తుంది. ఒకటి బ్రతకమని, రెండవది మారమని. అర్థం చేసుకుని బ్రతికితే బాగుంటుంది. మనల్ని మనం మార్చుకొని బ్రతకగలిగితే అద్భుతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఈ 5 గుణాలు ఉన్న భర్త వల్ల భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేదు. మొదటిది, సమయం ఉన్నా కూడా తన భార్య కోసం సమయాన్ని ఇవ్వకపోగా తన ముందే ఆ సమయాన్ని వేరే కార్యకలాపాల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేసేవారు. రెండవది, తన భార్య ముందే వేరొక స్త్రీ గురించి పదే పదే గొప్పగా మాట్లాడటం, పరాయి స్త్రీలతో తనను పోల్చి తన భార్య యొక్క అందాన్ని అలాగే శరీర ఆహార్యాన్ని అవమానించడం, ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకునేవారు. ఇక మూడవది, చిన్న చిన్న విషయాలకే తన భార్యతో గొడవలు పెట్టుకోవడం, కావాలనే తనపై అధికారం చూపించేందుకు, తనపై భయం ఇంకా గౌరవం నిలిపేందుకు తన భార్యని కొట్టడం, హింసించడం చేసేవారు. నాలుగవది, ప్రతి క్షణం భార్యలో తప్పులు వెతకడం, తనను చేసే ప్రతి పనిని కూడా చిన్న చూపు చూడడం, తన కష్టాన్ని గుర్తించకపోగా మళ్ళీ దానిలో లోపాలను ఎత్తి చూపడం చేసేవారు. ఇక ఐదవది, అందరి ముందు భార్యని చులకనగా చూడటం, కావాలనే పరువు తీయటం, తనపై తప్పుడు నిందలు మోపడం, తప్పుడు మాటలు మాట్లాడటం, తనకు కావలసింది దక్కకుండా చేయడం. ఈ 5 గుణాలు ఉన్న భర్తతో స్త్రీ ఎప్పటికీ సంతోషంగా జీవించలేదు. గుర్తుంచుకోండి. భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి తనని బ్రతిమలానంత మాత్రాన పోయేదేమీ లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే తనను బాధపడుతుంది. ఇక బ్రతిమలాడితే బిడ్డలా ప్రేమను పంచుతుంది. ఇక ఇదే ఆడవాళ్ళ యొక్క అద్భుతమైన గుణం. భర్తకు కష్టం వచ్చినప్పుడు నీతో నేనున్నానంటూ భార్య ఇచ్చే భరోసాను మించిన ఆయుధం ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇక భార్యకు దుఃఖం కలిగినప్పుడు తనని ఓదారుస్తూ హత్తుకునే హృదయానికి మించిన సుఖం ఇంకా స్వర్గం తనకి ఎందులోనూ దొరకదు. కానీ ఈ సమాజంలో భరోసా ఇవ్వని భార్యలు, అసలు హృదయమే లేని భర్తలు ఎందరో కాదంటారా? నచ్చిన మనిషితో గడపాలి అంటే ఒక రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలి అంటే ఒక జీవితం సరిపోదు. ఒకప్పుడు నచ్చి ఇప్పుడు నచ్చట్లేదు అంటే ఆ మనిషిపై మోజు తీరిపోయిందని అర్థం. ఇక మోజు అనే పదం చోటు చేసుకున్న ఏ బంధంలో కూడా ప్రేమ అనేది ఎప్పటికీ ఉండదు. అది కేవలం వాంఛ మాత్రమే. ఇక అది తీరిపోయింది అంటే ఆ బంధాన్ని కూడా తెంచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అన్నం పెట్టేవారికే సున్నం పెట్టే రోజులివి. ఏమీ ఆశించకుండా కనీసం బాగున్నావా, తిన్నావా అని కూడా ఎవ్వరూ పలకరించరు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. కాస్త చనువిచ్చినా సర్వం ముంచేస్తారు. గుర్తుంచుకోండి. ఆకాశంలో గాలిపటం ఎగరాలి అంటే దానికి దారం కావాలి.
ఇక అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి, అవునా? కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. అలాగే జీవితంలో నీ కష్టం, నష్టం, దుఃఖం, దారిద్ర్యం ఎవ్వరికీ కనిపించవు. కేవలం గాలిపటంలా ఎగిరే నిన్ను మాత్రమే చూస్తూ ఉంటారు. ఇక ఆ దారం అలాగే గాలి యొక్క విలువ నీకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఇక అది తెలిస్తే నీ జీవితాన్ని నీకు ఇష్టమైన ఎత్తుల్లో నిలపవచ్చు. అలాగే చక్కర్లు కూడా కొట్టించవచ్చు. అర్థమైందనుకుంటా. ఒంటరిగా కూర్చుని మీతో మీరు హాయిగా మాట్లాడుకోండి. నటించే మనుషులతో ఉండటం కంటే ఇది 100 రెట్లు మంచిది కాదంటారా? ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే ఈ లోకులు మన యొక్క నిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. బయటవారి అబద్ధాలన్నింటినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇక అది కూడా చాలా సులభంగా, అప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది, అవునా? జనాల ఆలోచన పట్ల చాలా కోపం వస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అలా ఎందుకు జరుగుతుంది అని. ఇక అందుకు కారణం మీరేనా? అదే మీలోని లోపమేనా? రెండూ కాదు. కారణం ఏమిటంటే నిజం మాత్రమే. ఆ నిజం చాలా విలువైంది. ఎంత విలువైనది అంటే దాని యొక్క విలువ ఒక్కోసారి ఎంత పెద్ద ధనికుడైనా దానికి మూల్యం చెల్లించలేడు. అదే ఒకవేళ అబద్ధం గురించి చెప్పాలి అంటే దాని విలువ చాలా అంటే చాలా తక్కువ. చాలా సందర్భాల్లో అబద్ధానికి అసలు విలువే ఉండదు. నిజానికి మీ పని ఏంటి అంటే కేవలం ప్రజలు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని, మీ యొక్క సత్యాన్ని ఎందుకు గ్రహించడం లేదు అని కాదు. తమరి పని కేవలం నిజాన్ని నిలబెట్టడం, అలాగే నిజానికి అండగా నిలబడటం. ఎందుకంటే ఈ నిజం ఎప్పుడూ కూడా తన గురించి అన్వేషించే వారి దగ్గరికి చేరుకుంటుంది. కానీ ఎక్కువ మంది జనం అబద్ధాలనే నమ్మేస్తూ ఉంటారు. మీరు అబద్ధాలను పట్టించుకోకుండా నిజానికి అండగా ఉండి ముందుకు సాగండి. నిప్పులాంటి నిజాన్ని ఎవరు దాచలేరు. లోకం ముందుకి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నిలబడేదే కేవలం సత్యం మాత్రమే. ఇక అసత్యం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుందంతే.